ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ చూద్దాం. కాలేజ్లో మళ్ళీ ఎండీ బాధ్యతలు చేపట్టిన వసుధర ఫైల్స్ అన్నీ పెండింగ్లోనే ఉండటం చూసి కాలేజ్ స్టాఫ్పై ఫైర్ అవుతుంది. వెంటనే వాటికి సంబంధించిన పనులు పూర్తవ్వాలని స్ట్రాంగ్గా చెప్తుంది. వర్క్ విషయంలో తాను నిజాయితీగా ఉంటానని, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటానని చెప్తుంది. ఫైల్స్ పాస్ చేస్తుంది. సైన్ చేస్తుండగా అక్కడికి వచ్చిన శైలేంద్ర వచ్చి అడ్డుకుంటాడు. శైలేంద్ర, ఏ అధికారంలో ఉన్నావు? ఫైల్స్పై సంతకాలు చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎండీవి కాదు, కనీసం ఇన్ఛార్జ్ కూడా కాదు. ఎండీ సీట్లో రిజైన్ చేసిన తర్వాత నీ కాలేజ్లో ఎలాంటి హోదా లేదు, నీ సంతకానికి విలువ లేదు, నువ్వు ఆర్డినరీవే అంటాడు. ఇంతలో అక్కడికి రిషి రావడంతో, నువ్వేంటి మాట్లాడవు, నీ భార్య ఆయన తప్పు చేసినా మాట్లాడకుండా ఉంటావా అని అంటాడు. మీరు చెప్పింది నిజమే. వసుధార ఇప్పుడు ఎండీ కూడా కాదు, తన సంతకం చెల్లదు. నీకు ఇప్పుడు అధికారం లేదు. ఈ సీట్ కూర్చున్న వారే ఆ ఫైల్స్ పాస్ చేయాలి. ఇప్పుడు ఎండీ ఎవరు లేరు కదా, మరి ఎలా పాస్ అవుతాయి? రాజీనామా చేసిన వాళ్ళు, అర్హత లేని వాళ్ళు సంతకాలు పెడితే ఊరుకునేది లేదు. ఈరోజు వసుధార వచ్చింది, రేపు ఇంకొకరు వస్తారు. ఎవరు నచ్చకపోతే వాళ్ళు లేచి వెళ్ళిపోవాలని ఆలోచించి మళ్ళీ వచ్చి కూర్చోవడం సరికాదు. రిషి, వసుధార స్టూడెంట్స్ మంచి కోసమే పాస్ చేయాలని అనుకుంటుందేమో, కానీ శైలేంద్ర, నువ్వు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పినట్టు అన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలని త్వరలోనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎండీ ప్రకటిస్తాను అని అంటాడు రిషి. వసుధార క్యాబినెట్ నుంచి బయటకు రావడం, ఎండీ నా పేరు చెప్పలేదని రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. వసుధార అడిగిన వెంటనే నా పేరు చెప్పాల్సింది అంటాడు. అలా వెంటనే పేరు చెప్పేసి వసుధార ఈజీ కనిపెట్టినా అందుకే చెప్పలేదంటాడు. ఆ లాజిక్ విని శైలేంద్ర ఓకే అంటాడు. ఇంకా కాలేజ్లో రిషిని చూసిన ఏంటి ఎమోషనల్ అవుతుంది. నువ్వు చనిపోయావని వార్తల్లో న్యూస్ నా గుండె అయినంత పని అయింది. వసుధార మాత్రం నువ్వు బతికి ఉన్నావని నమ్మింది. ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను మళ్ళీ చూసిన తర్వాత నాకు కొండంత ధైర్యం వచ్చింది. రిషితో ఏంజిల్ మాటలను చూసిన శైలిగా తాను ఏంజిల్ ఫోటో చూపించకుండానే నిజంగా పరిచయం ఉన్న వాళ్ళు ఎలా మారుతున్నారో కంగారు పడుతుంది. తన ముందు నటిస్తున్నది నిజంగానే రిషినా అనుమానం శైలేంద్రం మెదులుతుంది. ఏంజిల్తో రిషి ఏం మాట్లాడో వినాలని తాకుంటాడు. అది గమనించిన రిషి, ఈ అమ్మాయి ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అని చనువుగా మాట్లాడి ప్రాణం తీసేస్తుంది. నేను ఎలా మేనేజ్ చేస్తున్నానని ఈమె గురించి ఎందుకు చెప్పలేదని శైలేంద్ర మెసేజ్ చేస్తాడు. అమ్మయ్య అనుకుంటాడు శైలేంద్ర. వాళ్ళ మధ్యకి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర, మను ఎక్కడా అని అడుగుతాడు. మా బావని ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పి రిషిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రిషి తిరిగి తీసుకొచ్చిన వసుధారని ఏంజల్ తెగ పొగడేస్తుంది. రిషితో పాటు నా ప్రాణం వెనక్కి తెచ్చుకున్నాను, రిషి లేకపోతే ఈ వసుధార లేనట్టే అని ఎమోషనల్ అవుతుంది. మను ఎందుకు కాలేజ్కి రావడం లేదని ఏంజిల్ని అడుగుతుంది వసుధార. ఏమైందో తెలియదు, కానీ మహేంద్ర దగ్గర నుంచి వెళ్ళిపోవడంతో పాటు అనుపమ కాలేజ్కి కూడా రావడం లేదంటుంది ఏంజిల్. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వసుధార అనుమానపడుతుంది. తన తండ్రి ఎవరో మనకి ఇప్పటికీ తెలియలేదని ఏంజిల్ చెప్పడంతో తాను రాసినట్టు చదవలేదని అర్థమవుతుంది. ఆ విషయం చెప్పాలని వసుధార అనుకున్నాడు, కానీ మను ఆమె మాట వినడు. తండ్రి గురించి తాను చెప్పే వరకు ఎవరిని అడగొద్దని అనుపమ తన దగ్గర మాట తీసుకుందని నిజం బయటపెడతాడు. కాలేజీలో ఎందుకు రావడం లేదని అడిగితే, మీరు రిషి వచ్చారు కదా, టాపిక్ వదిలేండి అని ఆపేస్తాడు. రేపో మాపో తాను ఎండీగా కాబోతున్నట్టు సంబరపడిపోతే శైలేంద్ర తనని ఎండీ అని రంగా ప్రకటించడం ఖాయమని తనతో చెప్తాడు. రంగా నిజంగా నీకు పేరు చెప్పాడంటూ అనుమానపడుతుంది దేవ్యాని. వాడు మనం చెప్పినట్టే చెప్తాడు అంటాడు శైలేంద్ర. వీలైనంత తొందరగా పని పూర్తి చేసి రంగాన్ని పంపించమని దేవ్యాని అంటే, మన రహస్యాలు బయటపడతాయని అందుకే వాడిని తిరగరాని లోకాలు పంపిస్తాను అంటాడు. పని పూర్తయిన వెంటనే వాడిని చంపేస్తానని క్లారిటీ ఇస్తాడు. అప్పుడు అక్కడికే వచ్చిన ధరణి ఏం మాట్లాడుతున్నారని నిలదీస్తుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. కొంచెం మందంగా పెట్టు మమ్మీ చిక్కన బండ మంచిగా లేదురా, మరి అంత ఫాస్ట్ అవ్వదు వెళ్ళినాయి.
అయిపోయింది.